టమోటా రైతులకి మనమైతే సంవత్సర ఆదాయం అయితే ఈ 3 నెలలు అయితే సంపాదించుకోవచ్చు. ఒకవేళ రేటు ఉంటే, మంచి రేట్లు ఉంటే. లేకుంటే మనం సంవత్సరం అంతా కష్టపడాల్సిందే. ఇంకైతే నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మనం ముందుగా డిస్కషన్ చేసినట్లు మనకి ఒక సంవత్సర ఆదాయము ఈ ఎండాకాలంలో పెట్టుకునే టమోటాలు అయితే మనమైతే తీసుకోవచ్చు. పక్కాగా ప్లాన్ చేసుకుంటే మనకు ప్రకృతి అనుకూలిస్తే మాత్రమే తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రకృతి అనుకూలించాలంటే మనకి ఎండ కాస్తేనే, ఇప్పుడు 3వ నెల, 4వ నెల, 5వ నెల, ఈ 3 నెలలు ఎండ కాస్తేనే మనకైతే రేట్లు అనేవి వస్తాయి. మన పంటలకి, కాయలకి అయితే సరిపోతాయి. రేట్లు ఎక్కువ పోతాయి. ఎందుకంటే దేశం అంతా ఎండలు కాస్తే మన కాయలు ఎక్స్పోర్ట్ పోతాయి కాబట్టి ఢిల్లీ కల్లా రేట్ అనేవి ఎక్కబడతాయి. అలా కాకుండా వర్షాలు పడిపోయాయి నీకు ఏప్రిల్లో కానీ, మేలో కానీ వర్షాలు పడిపోయినాయనుకో దేశమంతా కాయలు కాస్తాయి. మనకైతే మళ్ళీ సీజన్ ఉండదు, అన్ సీజన్ ఉండదు. ఏ సీజన్లో అయితే ఉండవో మనకి ఎప్పుడు రేట్లు వస్తాయో తెలియదు, ఎప్పుడు రేట్లు పోతాయో కూడా అయితే తెలియదు ఈ టమోటాలో అయితే. ఇదైతే రైతులు గుర్తుపెట్టుకోవాలి. మనకి పక్కాగా ప్లాన్ చేసుకోండి. ఈ 3 నెలలు అనేవి చాలా ఇంపార్టెంటు. మనము ఇక్కడ 2 సినారియోస్ ఉంటాయి. ఒకవేళ మనకి రేటు వస్తే ఎట్లా, రాకంటే ఎట్లా, వానలు పడితేనే నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి దానికి మనం ఏమి అంచనా వేయలేము. లాస్ట్ ఇయర్ కూడా అట్లే ఎల్నినో ప్రభావం ఉంటుంది, రేట్లు అనేవి జాస్తి పోతాయని చెప్పారు. లాస్ట్ ఇయర్ విపరీతంగా అయితే నాటేశారు టమోటా, బయట నుంచి వచ్చి కూడా నాటేశారు. ఎందుకంటే 2025లో ఏమైంది, 2023, 24 టమోటా మార్కెట్ అనేది జంప్ అయింది బాగా. దాని దెబ్బతో 2025లో ఎక్కువ నాటేశారు. ఇప్పుడు కూడా ఫిబ్రవరి అయిపోతున్నా కూడా మార్కెట్లో రైతులు అయితే నాటడం లేదు టమోటాలు ఎక్కువగా. ఎందుకు టమాటా మొలకలు నాటడం, ఇంకా నిదానంగా నాటుకుందాం అనే కాటికి వచ్చేసారు. అంతా ఏప్రిల్ టార్గెట్లో ఉన్నారు. ఏప్రిల్, మేలో నాటుకుందాంలే అని లెక్కుంటున్నప్పుడు మళ్ళీ జూన్, జూలైకి అయితే రేట్ ఎట్లా లేకపోతాయనే లెక్కతో ఉన్నారు. ఇప్పుడు ఏమైపోయింది, ఏప్రిల్లో నాటే వాళ్ళు, అలాగే మేలో నాటే వాళ్ళకి వర్షాలు పడింది అనుకో, వాళ్ళకి సీజన్ లెక్క అయితే ఉండదు. వర్షాలు పడింది అనుకో సీజన్ లెక్క ఉండదు. అంతా చల్లగా అయిపోతుంది భూమి అంతా. కాబట్టి నార్మల్గా అందరికి కాయలు కాసేస్తాయి. అదొకటి. ఇంకా నేరుగా ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నాటిన వాళ్ళకి ఫిబ్రవరిలో నాటిన వాళ్ళు, మార్చిలో నాటిన వాళ్ళకి ఒకవేళ సీజన్ ఏమైపోతుందంటే, ఇప్పుడు నాటిన వాళ్ళకి ఏమవుతుంది, మన కల్లే పండుతాయి. ఒకవేళ అనంతపురం అక్కడ పంట పెట్టినా కూడా కాయలకి ఎండబొబ్బలు వచ్చేస్తాయి కాబట్టి మన కల్లే పండుతాయి. కాబట్టి ఒకవేళ మేలో అక్కడ వానలు పడినా ఈ కాయలు మాత్రమే అప్పుడు ఉంటాయి కాబట్టి కొంచెం అయితే రేట్లు అయితే ఉండొచ్చు. ఇలా అయితే ఉంటుంది సినారియోస్, చాలా సినారియోస్ క్యాలిక్యులేషన్స్ లెక్కేసుకోవాల్సి ఉంటుంది టమోటాలో. కాబట్టి ఈ 3 నెలల పంట అయితే బాగా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.